గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం కొన్ని టైటిల్స్ చూద్దాం. ఆ టైటిల్స్ ఏంటి అంటే మనకి పేర్లు ముందు పెడతాం కదా! మిస్, మిస్టర్, మిసెస్, మిస్ ఈ విధంగా ఈ టైటిల్స్ ఏంటి? అసలు ఎలా వాడాలి? ఎప్పుడు వాడాలి? ఎక్కడ వాడాలి? అబ్బాయిలకి, మేల్స్‌కి లేదంటే మేల్స్ కానీ, అబ్బాయిల్స్ కానీ ఎన్ని టైటిల్స్ ఉన్నాయి? అదే అమ్మాయిలకి లేదంటే ఫీమేల్స్‌కి ఎన్ని టైటిల్స్ ఉన్నాయో చూద్దాం. సో, అబ్బాయిలకి, మేల్స్‌కి అయితే మాత్రం ఒకటే ఉంది. అదొచ్చేసి మిస్టర్. మిస్టర్‌కి స్పెల్లింగ్ ఎలా రాస్తాము అంటే మనము ఎంఆర్ అనమాట. ఎంఆర్ డాట్ అది మిస్టర్. ఇంకా మిసెస్, మిస్, మిస్ ఈ 3 ఉన్నాయన్నమాట. ఈ 3 వచ్చేసి గర్ల్స్‌కి మాత్రమే, అమ్మాయిలకి మాత్రమే. మిసెస్ ఎంఆర్ఎస్ డాట్ దాన్ని మిసెస్ అనాలి. అది ఎవరికంటే ఓన్లీ మ్యారీడ్ ఉమెన్‌కి మాత్రమే. ఇంకొకటి మిస్ ఎంఐఎస్ఎస్ మిస్ అది ఎవరికి అంటే యంగ్ గర్ల్స్, యంగ్ వుమెన్ లేదంటే అన్‌మ్యారీడ్ వుమెన్ గానీ, యంగ్ గర్ల్స్ కానీ మిస్ అంటాము. మరొకటి ఎంఎస్, ఎంఎస్ పక్కన డాట్ ఉంటుందన్నమాట. ఇది మిస్. ఇదొచ్చేసి ఒక అమ్మాయి లేదంటే ఒక వుమెన్ మ్యారీడా కాదా అనేది పక్కన పెట్టేసి జస్ట్ ఊరికే అలా ఇంట్రొడ్యూస్ చేయాలి అనుకుంటే అప్పుడు ఎంఎస్ మిస్ అనేది యూజ్ చేయాలన్నమాట. సో, అబ్బాయిలకైతే ఒక్కటేనండి. అమ్మాయిలకైతే 3 ఉన్నాయి. సో, లెట్ అస్ సీ ఎగ్జాంపుల్స్ ఆల్సో. ఎందుకు ఎలా వాడతాము? అలాగే ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం దీని గురించి. అసలు ఈ టైటిల్స్ ఎందుకు వాడతాము? దేనికి కారణం ఏంటి అంటే టు షో రెస్పెక్ట్ ఆర్ టు ఇండికేట్ మ్యారిటల్ స్టేటస్. రెస్పెక్ట్‌గా మాట్లాడడం గానీ, రెస్పెక్ట్ చూపించడానికి కోసం గానీ ఈ టైటిల్స్ వాడతాము. అంతేకాకుండా మ్యారిటల్ స్టేటస్ అనమాట. మ్యారేజ్ అయిందా లేదా అనేది తెలుసుకోవడానికి కూడా స్టేటస్ వాడతామనమాట. సో, ఒకటి రెస్పెక్ట్ చూపించడానికి, ఇంకొకటి మ్యారిటల్ స్టేటస్ గురించి ఈ యొక్క టైటిల్స్ అనేవి మనము యూజ్ చేస్తాము. ఇప్పుడు మనం ఫస్ట్ వన్ చూసినట్లయితే మిస్టర్. ఎంఆర్ డాట్ ఉంటుంది. దాన్ని మిస్టర్ అంటాము. బ్రాకెట్‌లో కూడా ఉంది మిస్టర్ అని చెప్పేసి. ఇది ఎవరికంటే మెన్‌కి రిగార్డ్‌లెస్ ఆఫ్ మ్యారిటల్ స్టేటస్. పెళ్లి అయినా అవ్వకపోయినా గానీ మేల్స్‌కి వాడేదేంటంటే మిస్టర్ ఎంఆర్ డాట్. సెకండ్ వచ్చేసి ఎంఆర్ఎస్ డాట్. ఎంఆర్ఎస్ డాట్ వచ్చేసి మిస్సెస్ అని పలకాలి దీన్ని. మిస్సెస్. ఇది ట్రెడిషనల్లీ మ్యారీడ్ వుమెన్ కోసం మాత్రమే. ఎవరికైతే పెళ్లయిందో, పెళ్లి అయిన వాళ్ళకి యూజ్ చేసేది వచ్చేసి మిస్సెస్. ఎంఆర్ఎస్ డాట్ మిస్సెస్ అనాలి. ఎంఆర్ఎస్ మిస్ట్రెస్ కాదు అది. ఎంఆర్ఎస్ డాట్ దాన్ని మిస్సెస్ అని పలకాలి. నెక్స్ట్ ఎంఐఎస్ఎస్. ఇది ఎలా ఉందో అలాగే ప్రొనౌన్స్ చేయొచ్చు. దీనికైతే ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. మిస్. ఇదొచ్చేసి మిస్ అనమాట. సేమ్ ఎలాగైతే ఉందో స్పెల్లింగ్ అలాగా ఈజీగా ప్రొనౌన్స్ చేయొచ్చు. మిస్. ఇదొచ్చేసి మనకి అన్‌మ్యారీడ్ వుమెన్ అండ్ యంగ్ గర్ల్స్‌కి పెళ్లి కానీ పెద్ద అమ్మాయిలకైనా లేదంటే చిన్న యంగ్ గర్ల్స్‌కైనా సరే మిస్ అని వాడతామనమాట. మిస్ పెళ్లి కానీ అన్‌మ్యారీడ్ వుమెన్ అలాగే అన్‌మ్యారీడ్ యంగ్ గర్ల్స్‌కి అన్‌మ్యారీడ్ వుమెన్స్‌కి మిస్ ఎంఐఎస్ఎస్ మిస్ ఎలా ఉందో సేమ్ అలాగే ప్రొనౌన్స్ చేయొచ్చు. నెక్స్ట్ మిజ్. ఎంఐజెడ్ మిజ్. ప్రొనౌన్సియేషన్ వచ్చేసి ఎంఐజెడ్ మిజ్‌లా వస్తుంది. దానికి వర్డ్స్ వచ్చేసి ఎంఎస్ డాట్ అంతే. ఎంఎస్ డాట్ అది ఎలా ఉందో అలా కాదు. మెస్ అనకూడదు. జస్ట్ మిజ్ అనమాట ఇది. ఇది ఎవరికి అంటే ఫర్ వుమెన్ వెన్ మ్యారిటల్ స్టేటస్ ఈజ్ అన్నోన్. ఎవరైతే ఉన్నారో వాళ్ళ మ్యారిటల్ స్టేటస్ మనకి తెలియనప్పుడు వాళ్ళని ఎలా అడ్రస్ చేయాలంటే మిజ్. ఎంఐజెడ్ సౌండ్ రావాలన్నమాట. ఎంఐజెడ్. సో, ఈ విధంగా మనకి మేల్స్‌కి అయితే ఒక్కటి మాత్రమే ఉంది మిస్టర్ అని చెప్పేసి. పెళ్ళైన అమ్మాయిలకైతే ఎంఆర్ఎస్. అదొచ్చేసి ఎంఆర్ఎస్ మిస్ట్రెస్ కాదు మిస్సెస్ అనాలి. మిస్ ఎంఐఎస్ఎస్ మిస్ మాత్రము అన్‌మ్యారీడ్ వుమెన్స్‌కి, యంగ్ గర్ల్స్‌కి ఎంఎస్ మిస్. ఎప్పుడైతే మనకి ఆడవాళ్ళు మ్యారీడా అవునా కాదా తెలియకపోతే మిస్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా మనకి 4 టైటిల్స్ ఉన్నాయి. ఇది ఎందుకు వాడతారంటే టు షో రెస్పెక్ట్, అలాగే టు ఇండికేట్ టు షో వెదర్ దే ఆర్ మ్యారీడ్ ఆర్ నాట్. మ్యారిటల్ స్టేటస్ తెలుసుకోవడానికి, అలాగే గౌరవం ఇవ్వడానికి ఈ యొక్క పదాలనేవి మనము పేర్లకు ముందు వాడతాము. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్. ఎంఆర్ డాట్ వచ్చేసి మిస్టర్. గుర్తుంచుకోండి. పెళ్లి అయినా అవ్వకపోయినా అబ్బాయిలకి, మేల్స్‌కి ఎంఆర్ డాట్ మాత్రమే ఉంటుంది. దాని ఫుల్ ఫామ్ మిస్టర్. సో, సర్‌నేమ్‌కి ముందు వాడతామనమాట ఇది. సర్‌నేమ్‌కి ముందు వాడతాము. ఫుల్ నేమ్‌కి ముందు వాడతాము. రిగార్డ్‌లెస్ ఆఫ్ మ్యారిటల్ స్టేటస్. మిస్టర్ రాజేష్ శర్మ, మిస్టర్ అమిత్ కుమార్, మిస్టర్ విక్రమ్ సింగ్, మిస్టర్ రోహన్ మల్హోత్రా, మిస్టర్ సురేష్ ప్రభు ఈ విధంగా మిస్టర్ అనే పదం వాడతాము. ఎంఆర్ డాట్ అది మిస్టర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఎంఆర్ఎస్ డాట్ మ్యారీడ్ వుమెన్‌కి అనమాట ఇది. ఎంఆర్ఎస్ డాట్ ఎంఆర్ఎస్ మిస్టర్స్ కాదు ఇది మిస్సెస్. ఎంఆర్ఎస్‌ని ఏమనాలంటే మిస్సెస్ అనాలి. ఇది మ్యారీడ్ వుమెన్‌కి మాత్రం వాడతాము. మిసెస్ సునీత శర్మ, మిసెస్
ప్రియా గుప్తా, మిసెస్ అంజలి దేశాయి, మిసెస్ కవితా రెడ్డి, మిసెస్ స్నేహ నాయర్. మిస్సెస్ ఈ విధంగా మిస్సెస్ అని వాడాలన్నమాట. మిస్సెస్ గుర్తుంచుకోండి. పెళ్ళి అయిన ఆడవాళ్ళకి మిస్సెస్ అని అడ్రస్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి మిస్, ఎంఐఎస్ఎస్ మిస్. ఇదొక్కటి మాత్రమే స్పెల్లింగ్ ఎలా ఉందో అలాగే పలుకొచ్చండి. ఎంఐఎస్ఎస్ మిస్. ఇది ఎవరికి అంటే యంగ్ గర్ల్స్ అండ్ అన్మ్యారీడ్ ఉమెన్. యంగ్ గర్ల్స్ అనమాట. యంగ్ గర్ల్స్కి, అలాగే అన్మ్యారీడ్ పెళ్ళి కానీ అమ్మాయిలకి, పెళ్ళి కానీ ఉమెన్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది వాడతాము మిస్, ఎంఐఎస్ఎస్ మిస్. అది మిస్సెస్ అయితే పెళ్ళి అయిన వాళ్ళకి, ఇది మిస్ పెళ్ళి కాని వాళ్ళకి. పెళ్ళి అయిన వాళ్ళకి మిస్సెస్, పెళ్ళి కాని వాళ్ళకి మిస్. మిస్, గుడ్ మార్నింగ్ మిస్, గుడ్ మార్నింగ్ మిస్, గుడ్ ఈవినింగ్ మిస్, గుడ్ నైట్ మిస్ అని విషేస్తూ ఉంటాం కదా, అది మిస్ అనమాట. పెళ్ళి కాని వాళ్ళు యంగ్ గర్ల్స్కి మిస్, పెళ్ళైన వాళ్ళు అయితే మిస్సెస్. సో మిస్, మిస్ అనన్య రాయ్, మిస్ ఈషా కపూర్, మిస్ దియా సింగ్, మిస్ రియా సింగ్, రియా సేన్, మిస్ మేఘనా జోషి. ఈ విధంగా మిస్ అనేది పెళ్ళి కాని వాళ్ళకి, మిస్సెస్ అనేది పెళ్ళి అయిన వాళ్ళకి, అమ్మాయిలకి. గుర్తుంచుకోండి జాగ్రత్తగా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇది కూడా అమ్మాయిలకేనండి. ఇది ఏంటంటే ఎంఎస్ డాట్. ఇది వచ్చేసి మిస్ అని ప్రొనౌన్స్ చేయాలి. మిస్, నాట్ మిస్. మిస్ అంటే పెళ్ళి కాని అమ్మాయిలకి లేదంటే యంగ్ గర్ల్స్కి మిస్ అది. మిస్సెస్ అంటే పెళ్ళైన ఆడవాళ్ళకి. ఇది వచ్చేసి మిస్, ఇది వచ్చేసి మిస్ అనమాట. గుర్తుంచుకోండి మిస్. ఇది ఎవరికి అంటే పెళ్ళి అయిందా లేదా తెలియని పక్షంలో, ఒక అమ్మాయికి పెళ్ళి అయిందా లేదా అని తెలియని పక్షంలో ఇది వాడతామన్నమాట. మిస్ అంజలి శర్మ, మిస్ ప్రియాంక చోప్రా, మిస్ నేహా గుప్తా, మిస్ స్నేహ వర్మ, మిస్ ఆర్తి దేశ్ముఖ్. ఈ విధంగా మిస్ అనేది పెళ్ళి అయిందా లేదా తెలియని పక్షంలో, రెండిటికి అయిందా లేదా అని తెలియనప్పుడు మిస్ అని ప్రొనౌన్స్ చేయాలి. మిస్ అనే టైటిల్ ఇవ్వాలి పేరుకి, సర్నేమ్కి ముందు. If you have any doubts on this, you can ask. I will try to clarify. I will try to give clarity on this one.